ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. రాగి పిండితో కప్స్ తయారు చేస్తాం సార్. ఇది మనం వీ కెన్ ఈట్ ఇట్ సార్. రాగి పిండితో సార్, రాగి పిండి కార్న్ ఫ్లోర్ తో సార్. ఐస్ క్రీమ్ కోన్ తింటాం కదా సార్, ఐస్ క్రీమ్ మాదిరిగా కాఫీకి టీకి వాడేటట్టు సార్. యూ కెన్ ఈట్ సార్. ఎంత కాస్ట్ అవుతుంది అడిషనల్గా? ఇది 5 రూపీస్ సార్ ఒకటి. ఒక కప్పు 5 రూపీస్ సార్. ఇది ప్రస్తుతం ఒక 20,000 పర్ డే తయారు చేస్తుంది. ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతోంది? ఇప్పుడు అది కాఫీ 10 రూపీస్ అట్లా ఉంటుంది. అరకు కాఫీకి బ్యాలెన్స్ చేస్తే ఇది అవును సార్. ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తే మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. వీళ్ళని అటాచ్ చేస్తాం సార్. వీళ్ళని అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారమ్మా ఇది? రాజమండ్రి. వీళ్ళని చేసి అసెంబ్లీలో పెట్టమనండి. హైజీనిక్గా చేసేది కొంటే చేసి 2 పెట్టమని. సార్ ఇది సోలార్ యాక్టివిటీ కూడా మనకి. రండి అడగరండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి. థ్యాంక్ యూ సార్. మీరేం చదువుకున్నారమ్మా? డిప్లొమా ఆర్కిటెక్చర్ చేశాను సార్. తను ఎంఏ ఇంగ్లీష్ చేసింది అన్నయ్య. ఓకే గుడ్. 25 lakh ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎవరిచ్చారమ్మా మీకు ఈ ఐడియా? అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్, మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో రాగితో చేయాలని. రాగి అంటే హెల్దీ కదా సార్. సో పర్యావరణానికి ఏమైనా ఇవ్వాలి కావాలి కాబట్టి అందరికీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎంతవరకు అమ్మగలుగుతున్నారు? మనం నెలకు వచ్చేసి 150,000 కప్పులు మనం సేల్ చేస్తున్నాం సార్. వాట్ ఈస్ ది రెవెన్యూ జనరేషన్? అంటే లాభం ఎంత వస్తుంది? లాభం ఏమీ ఉండదు సార్. ఓన్లీ 22 పైసా ఒక కప్పు మీద వస్తుంది. ఫస్ట్ మార్కెట్లో వెళ్ళాలి. 1,50,000 చేస్తే వైబిలిటీ వస్తుందా? వైబిలిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్విప్మెంట్ ఎంత పెట్టారు? కెపాసిటీ ఎంత? 25 lakhs వరకు పెట్టాం సార్. ఎన్ని కప్స్ చేస్తారు? రోజుకి వచ్చి 5,000 కప్స్ ప్రొడక్షన్ చేస్తాం సార్. ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా కెపాసిటీ ఎంత? డేకి వచ్చి 5,000 కప్స్, మంత్లీ వచ్చేసి 1.5 lakh వస్తుంది సార్. మీరు తయారు చేస్తున్నారు. మరి దాని మెషినరీ కెపాసిటీ వచ్చి మనం 10,000 వరకు కూడా తీసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటా సోలార్ అండి. సోలారా? మంత్రి గారు ఇంకా ఎన్ని చేయాలి? మీరు ఇంకా చేయలేదు. ప్రోగ్రెస్ పెట్టాలి. These entire waste నుంచి useful recycling products సర్వీస్ ఇది బిగినింగ్ మాత్రమే. We can make any number of such recycling activities. సార్ మనకున్న ప్లాస్టిక్ బాటిల్స్ లో సార్ ఇదేమో రోడ్ సైడ్ కలెక్ట్ చేసాం సార్. ఇదేమో మున్సిపాలిటీస్ పంచాయతీస్ కలెక్ట్ చేసాం సార్. ఇదేమో ప్లాంట్ వేసింగ్ సార్. ఇది మనకి ఇండియాలోనే ఫస్ట్ ప్లాంట్ సార్. మనది ఏంటంటే సార్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ తీసుకున్నా సరే మళ్ళీ ఫుడ్ గ్రేడ్ కన్వర్ట్ చేసేది సార్. ఇది మన స్పెషలైజ్ ప్రొడక్ట్ సార్. ఇది ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇది విజయవాడ చెన్నోటపల్లి సార్. చెన్నోటపల్లి సార్, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సార్. ఇది ఫిష్ సార్, పులుసులు, చేపల పులుసులు, కొల్లాజన్, ప్రోటీన్ తయారు చేస్తారు, జిలాటిన్ తయారు చేస్తారు. మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కడ చేశారు? ఇది భీమవరం జగదీష్ ఎంతవరకు చేస్తున్నారు?